నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శృతి యాదవ్, శివశక్తి నేను. మొన్న బల్కంపేటలో ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ పైన నేను గవర్నమెంట్‌ని అన్నాను. నా మనసులో నుండి బాధ, నేను ఆ తిన్న దెబ్బలు, అలాంటి బాధ అక్కడ జరిగిన సిట్యుయేషన్‌కి అన్నాను. తిట్టాను. దానికి నేను బాధపడట్లేదు. నేను గర్వంగా ఫీల్ అయితున్నాను. అమ్మవారి కోసం అడిగాను. నేను దెబ్బలు కానీ మాకు నచ్చలేదండి ఈ పండగ. ఈ పండగ మాకు నచ్చలేదు. గవర్నమెంట్ కరెక్ట్ లేదు. ప్రతి సంవత్సరము మాకు ఒక రెస్పెక్ట్ లాంఛనాల విధానంగా మేము అమ్మవారి దర్శనాలు గానీ, అమ్మవారికి సీరెసారలు గానీ, బొట్టు బోనం గానీ చేస్తాము. ఈ సంవత్సరము మాకు మా బోనం చెందలేదు, మా పట్టు వస్త్రాలు చెందలేదు, మమ్మల్ని దర్శనం కూడా చేసుకోలేదు. ఒక దౌర్జన్యం, రౌడీయిజం అయిపోయిందండి. పోతురాజులను అలానే కొట్టారు. మమ్మల్ని మాత్రం కుక్కల కన్నా హీనంగా ఉరికిచ్చి కొట్టారు. దానికోసం మేము ప్రభుత్వాన్ని నిలదీశాము, ప్రభుత్వాన్ని తిట్టాము, శాపించాము. మేము దేవుడి పేరు మీద బతుకుతాము. మేము శాపిస్తే లోకానికి కానీ, రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి కానీ మంచిది కాదండి. మేము ఎందుకు శాపించామంటే మాలో ఉన్న బాధ, మమ్మల్ని ఒక శివశక్తి ఎవరో, జోగిని ఎవరో, ఆడవాళ్ళు ఎవరో, మగవాళ్ళు ఎవరో తెలియని ప్రభుత్వం అయిపోయిందండి. మీ మీద కూడా దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ? మా మీద కూడా దాడి చేశారు. బాడీ మొత్తం మమ్మల్ని ఎలా అంటే 10 మంది మలిసి ఎలా పడితే అలా లాఠీలతో కొట్టారు. పోలీసోళ్ళే, మన ఇక్కడ పోలీసోళ్ళే ప్లస్ సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు, డ్రెస్ల మీద ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్టు కాళ్ళతో తన్నడము, లాఠీలతో కొట్టడం. ఇక్కడ బల్కంపేట టెంపుల్ పక్కనే అమ్మవారి రథం ఉందల, రథం వస్తుంటే తమలబాజలు లేవు అని మేము అడిగినందుకు, తమలబాజలు అడిగినందుకు మా పైన లాఠీచార్జ్ చేశారండి. చాలా బాధపడ్డాము. మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటివరకు కంప్లైంట్ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు ఎలాంటి ఇది లేదు. దెబ్బలు తిన్న మాకే, మేము పడ్డా మాకే. ఆ ఊపిరి ఉన్నంత వరకు మేము ఈ తల్లి పైన బతుకుతాం కాబట్టి మా కోసం ఆలోచించండి. ఇప్పుడు జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలకు మీరు ఎలాంటి డిమాండ్స్, ఎలాంటి సౌకర్యాలు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఉజ్జయిని మాంగాళి బోనాలకు మేము శివశక్తి సంఘం నుండి మొత్తము మేము ఈ సంవత్సరం బోనాలు చేయతలుచుకోలేదు. మేము బోనాలు ఆపేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ గ్రహించి మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి, మాకు ఒక ప్రత్యేకత, శివశక్తులకంటూ ఒక ప్రత్యేకత చూపించండి, గ్రహించండి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క శివశక్తికి మేము బతికేది ఈ అమ్మవారి పేరుపైనే. మాకు ఎలాంటి జాబ్స్ కానీ, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదాయాలు కానీ ఎలాంటివి లేవు. మేము బతికే దాంట్లో ఇంకా గుడి డెవలప్మెంట్స్ కోసం మేము ఫండ్స్ ఇస్తాము, మేము పట్టు వస్త్రాలు తీసుకెళ్తాము, పబ్లిక్ని తీసుకెళ్తాము, మేము అనాథ పిల్లలకి చూస్తాము, ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి చూస్తాము. అలాంటి మా పైన మమ్మల్ని గ్రహించక కొట్టి చంపితే ఇంకెవరండి? అసలు ఈ గవర్నమెంట్ మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఉంటాయా పోతాయా కూడా మాకు అర్థం కావట్లేదు. నా గోల్కొండ బోనాల్లో జరిగిన దాడుల గురించి అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది కదా, నెక్స్ట్ జరిగే బోనాలు ఏ విధంగా జరగాలని చెప్పేసి యథావిధిగా తెలిసింది అందరికీ. బల్కంపేటలో ఇలా జరిగింది. మేము అమ్మవారి కోసం అడిగినందుకు మా పైన లాఠీ చార్జ్ చేశారు. గత ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ ఈ పోలీస్ యంత్రాంగం మాకు సహకరించేది ఏంటంటే పబ్లిక్ని కొట్టడం కానీ, చిల్లరగాల్ని కొట్టడం కానీ, వాళ్ళని మా నుంచి దూరం చేసి మమ్మల్ని ఒక సేఫ్ సైడ్లో నిలబెట్టి, అమ్మ మీరు ఇక్కడ నిలబడకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాకు హెచ్చరిస్తుండే. కానీ ఈసారి ఆ హెచ్చరింపు లేదు, ఏం లేదు, డైరెక్ట్ అటాక్ చేసేసారు. అటాక్ చేసి చెప్పరా అని చోట్లలో కొడితే మేము ఒక్కటే గవర్నమెంట్కి కానీ పోలీస్ యంత్రాంగానికి మేము కోరుకునేది ఏంటంటే, ఒక గుడిలలో మాకు ఒక ప్రత్యేక దర్శనాలు, మా బోనాలకు మాకు కానీ ఒక గౌరవంగా మేము కూడా ఒక ఆడపిల్లతో సమానంగా ఒక లేడీస్ని ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని కూడా అలా ట్రీట్ చేసి ఒక దేవుని భక్తులుగా మాకు ఉంటే మాకు చాలండి. అంటే బోనాల నిర్వహణకు ఇంకేమేమి కావాలనుకుంటారు? అంటే లాస్ట్ టైం వచ్చిన సౌకర్యాలు ఈసారి కల్పించలేదని చెప్పేసి. లేదండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు మేము ఎంత 100 పబ్లిక్లో ఉండి మేము గుడి ముంగలకు వచ్చినాం అనుకో, మాకు సపరేట్ లైన్ ఇచ్చారు, వాళ్ళని వెళ్ళండి అని మాకు ఫ్రీగా 5 నిమిషాలలో మాకు దర్శనం అయిపోయేది. కానీ ఈసారి ఆ దర్శనం మా మంగళమ్మ గుళ్ళు అవుతుందో కాదో కూడా మాకు, ఇది బల్కంపేట చిన్నది, ఇంకా సికింద్రాబాద్ జాతర చాలా పెద్దది మా అంకలమ్మది. ఆ జాతరలో ఇంకేం జరుగుతుందో. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళే మాపై దాడి చేశారు. ఇదే ఛాన్గా చూసుకొని ఏ బ్లేడ్ బాబ్జీ గాలో ఏ గాంజాయి గాలో మా మీద దాడి చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? బల్కంపేట అంటే ఒకటే రూట్ ఉంటుంది. సికింద్రాబాద్ అయితే మొత్తం గల్లీలో జాతర, గల్లీలో పాలరంపల్లి, గల్లీలో ఇవన్నీ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఏమి అటాక్ చేసి తెలియదండి.